ఎవరైనా ఎత్తలు కానీ జరగబోయేది ఎవరు చెప్పనున్నారు నా ఇంట్లో ఉండద్దు 10 మంది నా పరువు పోతుంది అనుకోని కనుక నేను బల్లాని రాజును ఎల్లి వాళ్ళు వెళ్ళరా కళ్ళకాడికి రావురా నువ్వా ఈ కుక్కతో నాకు అవసరం లేదు ఈ కుక్క కళ్ళకాడికి వస్తావురా రేపు నా బిడ్డ లేదురా నీ బిడ్డ ఎప్పటికి పోతారా కానీ కొట్టుకుంటావు ఏ నువ్వు పోయినప్పుడు కనుక ఇష్టం మూసుకొని సత్తం పోరా గట్లాను నువ్వు వద్దు అవుతా సచ్చినోడి కింద అయితే మీదైతే అయ్యా రామ రామ నా ఇంట్లో ఉండరాదు వెళ్ళిపో ఎలగొట్టచ్చు ఇట్లా కొడుకున్నావు ఇప్పుడు నిమ్మలమైందా అందరికి నిమ్మలమైంది మీకు గంట డబ్బు అమ్మో కోట్లు నీ లేదు చూసి 7 కోట్లు 7 వాళ్ళ దానం 20 వాళ్ళు ఇస్తుంది ఎవరు నా అత్త దేవత అత్త కాలు మొక్కు రూపాయి పొదుపు చేస్తాను మా అత్త కోడిగుడ్డు కూడా అట్లా పురుషు పెట్టి తాగలేదు పిల్లగాడు బల్లాడి రాజు ఇంటికెళ్ళి ఎల్లగొట్టినప్పుడు మీ ఇళ్ళన్న కిరాయికి ఇయ్యరా మన ఊరోళ్ళు నవ్వుకుంటా వేను కిలకిల నవ్వుకుంటా వేను రాగా ఏడుకుంటా ముఖం గిట్లా ఏమైంది అయ్యా ఏం పని చేస్తానట మరి మా మామ ఎవరి పెళ్లి చేస్తానట ఏం పండుగనట ఏం పండుగ కాదే అది లేదా అదేవరు దాసోళ్ళ కాదే దాసోళ్ళ పెళ్లి మా నాయన ఏంది చేస్తాడే మరి ఎవరట అది లేదా చెల్లె దాని చెల్లె అంటారు కదరా చెల్లె ఇంద్రావతి దాని పెళ్లి చేస్తాను ఏంది మా ఆడబిడ్డ పెళ్ళ ఆడబిడ్డ బాగా తొక్క చుట్టామనే ఎట్ట మనిషి లెక్క మనిషి తోడుంటే చెల్లెను అది ఇది అంటారా అనవా అట్లా అనొచ్చురా నీ బుద్ధి లేదు జ్ఞానం లేదు అయ్యో ఒక్క ఆడబిడ్డ ఆడబిడ్డ పెళ్లి అంటున్నావు కానీ అయితే అని మా అన్న ఏ ఊరాట వాళ్ళ అన్నదమ్ములు ఎంతమంది అట అత్తమా ఉన్నారట ఉన్న ఏ వారమైనా ఏ ఊరాట వాళ్ళదో ముచ్చంపు నగరం అట పొలగాని పేరు ఇంద్రశైల రాదట వాని పేరు ఇంద్రశైల అబ్బో మా అన్న పేరు ఇంద్రశైల మహారాజు మా ఆడబిడ్డ పేరు ఇంద్రవతి నీ లెక్క నా లెక్క కలిసినాయి బల్లాన్ రాజు భాగ్యవతి ఇంద్రవతి ఇంద్రశైల మరి అబ్బా సూపర్ నే అయ్యా అయితే మరి స్టడీ చేసినట్ట పలగాడు స్టడీ చదువుకున్నాడు నాకే రా నేనే 2 తరగతులు 2 సార్లు పేరు అత్తమ్మ ఉన్నారట నానే మరి ఎవరు లేరట ఎవరు లేరట సరే మరి ఇంకెందుకు సినిమా మరి లగవాడు సంప్రమేనా ఏ పాటి కట్టం ఇస్తాడు కట్నం ఏ పాటి ఇస్తాడు కట్టమా 7 వాళ్ళ ధనం అట 20 వాళ్ళు ఇస్తాడట కాలు కడి కలటీ పెడతానట ఏంది 7 కోట్లట 7 కోట్ల అసలు మా మామ కూడా బుద్ధి లేదు ఈయనకే లేదనుకున్నా మా మామకే బుద్ధి లేదు ఎట్ట మనిషి 7 లేకల మనిషి 7 కోట్లు ఇస్తే ఏడ్చినట్టు ఉంటది అయ్యా 7 కోట్లు అది కానీ 7కి 3 కలిపి 10 కోట్లు ఇద్దాం ఇద్దాను మా కలటీ పెడతానన్నాడు కదా ఇదే నువ్వు బాంబర్ది కాబట్టి మా అన్నకు అల్సర్ బండి పెట్టు పల్సర్ బండి పెట్టి బాగా కాళ్ళు మొక్కు ఇక నేను కూడా చిన్న పైస పెద్ద పైస జమ చేసి నా దగ్గర 30,000 నేను మా ఆడబిడ్డకి సంతం ఇస్తా పోతుందంటే నేను బాంబర్దినందుకు బండి పెట్టానట నా పిల్ల 30,000 చదువుతుంది అనవా నా మాట మంచి లేదు పిల్ల కాలు మొక్కన్నా నేను మహిళ సంఘం ఏందనుకున్నావు అయ్యా ఇప్పుడు మా కన్న తండ్రితో నేను నొల్లి పెట్టుకుని వచ్చిన ఈ ఇంట్లో ఉండకన్నాడు వాడు ముసలోడు ఇంట్లో ఉండు బంధు నేను ఇల్లు కిరాయిస్తారా సరే బాబాయ్ ఇక నువ్వు పోతాను కదా ఏదైనా రూమ్ ఎంకలాడు నువ్వు ఆడు ఉండు ఇక రేపో 2 వరకు లగ్గం కావేత అయింది కదా ఆయనతో ఉండి ఆడబిడ్డ లగ్గం చేసి ఆయన నెత్తి అచ్చంతలు వేసి అవారిని అయితే అతనికి సాగదోని నీ దగ్గర నీ అత్త ఇక ఒకరు కాకుండా ఒకరైనా కంటు కావన్నావా నువ్వు అన్న కంటుగా నీ అన్న కంటు బాగా అయితే నువ్వు మంచి అన్నట్టు నా తోడ పుట్టే చెల్లె విని నేను పనులు వరకు పగ తెలిసినా నేను రమ్మన్నప్పుడు నువ్వు వస్తావా లేకపోతే నీ అవ్వగారింటికి నువ్వు వెళ్ళిపోతావా నువ్వు ఇంతగానం బెదిరి
ఇస్తారు ఓపిక పట్టినా నా ఓపిక ఏం పని చేస్తలేదు ఏమనంటే మాట మాటికి అవ్వానికి జాందా అంటాను తోకలమ్మ నువ్వు ఒక్కనే ఉన్నావా నువ్వే ఉన్నావా కొద్దిగా నువ్వే ఉన్నావా నేను కూడా అనుకున్నా నా మోడల్ కొడతారు అవ్వాలని నేను పోతాను అనుకున్నా బ్యాగ్ మొత్తం దగ్గర పెట్టుకున్నా కొట్టుకున్న తెలంగా కొట్టుకున్న పొద్దునక ఉండాలి నా మూడు నా నుంచి పెట్టి పోతారు అనుకున్నా నీకే తెలివి ఉన్నా అనుకుంటానవా నీవు ఆడలేదు ఉప్పు కారం తింటలేవా నీ ఆడలు ఎలా తక్కువ ఉన్నావు అయ్యా బొంబాయి పోనా నువ్వు చూసుకుంటే అయ్యా సిద్ధిపేట సిక్కులోని నేను చుక్కుంటా పెళ్లి చేసుకుంటా లేకుంటే ఈ ఊళ్ళో నేను చుక్కుంటా ఆయన చేసుకున్నా కూడా బియ్యానికి రంజన వేసుకోలేదు ఆయన మంటనే ఉన్నాడు మాట ఆయనవా నేనున్నా దొడితే కాలుకుండాలి ఇడితో మూలకుండాలి అదని ఆడదాని అమ్మ దీనికి ఆడుకుని ఒక కొత్తదారం అన్న కాదయ్యా భార్య మాట భర్త రాలే భర్త మాట భార్య రాలే సరే నువ్వు మాటికి అంటున్నావు కాబట్టి నీ మాటని జోదాడుతానా నీ అడుగులు అడిగేస్తా ఒక్కడాడ నీ అడుగులు అడిగే కూడా తప్పటి అడిగినట్టు కాకపోతే నేను లేకముందు దొంగ తిండి తింటది అంటే ఆమ్లెట్లు వేసుకుంటది మంచిగా తింటది మళ్ళీ కడిగి పెడుతుంది ఇక రమణ రమణ రమ రామ పెద్దవా మీ ఇంటికాడ ఏమన్నా ఇల్లు కిరాయికి ఉన్నదా కిరాయికి ఇస్తారా నాకు నెత్తి కూడా గుడికేసిన సున్నమైనట్టే అయింది గుడికి సున్న వేసినట్టు మన పచ్చి అలా ఇస్తారా పచ్చిపో కూర్చాడు కూర్చుంది అవనెత్తి వాళ్ళు ఏరాట నువ్వు మంచిది కాదా అని వీళ్ళు అడుగు అంటారు కదా ఓ కొడుక నీ లెక్క మాకు కొడుకున్నాడు మా కొడుకు కూడా నేర్చుకుంటారు బిడ్డ ఇల్లు కిరాయి లేదు ఏం లేదు అంటారు రాయ్యా రమణ రమణ రమ రామ బాబు ఇల్లు కిరాయికి తా ఎర్రవాలా ఆయన తీయాలే ఆయన ఆయన ఏడాట చూస్తాను తీరు వాళ్ళకి ఇల్లేలేదట ఏ చోటు కొడుకుంటే మా కొడుకులు నేర్చుకుంటారు అంటారు ఆ గోడల ఇల్లు
గోడాలన్నా అమ్మ గోడాలో నా పిల్లలు 20 కోరి కలిసి పెట్టేస్తానా అని ఏడు విరిగినా ఇసుకేలే నగరం మొత్తం తిరిగి ఏడు విరిగినా ఇల్లు కిరాయి తీయలే అవ రాను రాను భార్య భర్తలు అవ్వయ్య వేలకుండా వంటాచారాలు ఉన్నారు కాదు మాయమ్మ చూసినవా కొడుకు బల్లాని మారాలు పనులు కొరికి పగదర్శి అన్నడే ఎంతైనా ఎక్క నా తోడబుచ్చిన చెల్లకు 7 కోట్ల రూపాయలు ఎట్లా పోతే నేను చూస్తా ఊళ్ళో ఎవరు ఆ యొక్క నన్ను దగ్గర రానిత్తలేరు ఆ యొక్క మరి మాత్రం నాకు ఇల్లు దొరుకుతుంది నేను ఎక్కడ పోవాలి ఆయన ఏమంటాడో నేను చూస్తా తిరిగి తిరిగి పగదుడు ఎంతని ఇంటెనక వంటశాల కచ్చిండు కాదు వంటశాలను ఉండంగా మరి ఆ రాజు కృష్ణశైల రాజు చూశాడు కానీ ఇప్పుడు నేనేమన్నా అంటే మలలుల్లే మరి నా కొడుకు నన్ను అన్నాడు అరవేళ్ళు అంటారా ఓనాడు అనుకుంటాం అన్నాడు కూడా ఉంటాం మనకి ఏమేరక అనుకున్నాడు ఆ యొక్క రాజు ఓపిక పట్టి కొడుకాడు ఉన్నాడా ఈ రాజు ఆ యొక్క మా కొడుకు ఇయ్యాలకి ఈ మాట అన్నాడు కోడలనన్నా నా కొడుకే అన్నాడు అంటే రేపు కోడలంటే నా బిడ్డ రకం ఆగుతుందిగా రాజు మనసులు ఏమున్నది అమ్మాయి సల్లగా ఉన్నప్పుడు ఆ యొక్క ఎంతైనా పిల్లల పెళ్లి వెయ్యాలన్నారు ఎంతైనా పప్పులు కొట్టి పారాలు చేసి ఇక్కడ ఉండంగా ఆ రాజ్యంలో చూడు ఎంతైనా యొక్క రాజు అన్నది మరి ఎంతైనా చూసినవా రాజు ఇంద్రసేన మహారాజు తయారు చేసి కోడళ్ళు ముత్తవరాళ్ళు తలివిని బిడ్డలు దయవంతురాళ్ళు మరి అవ్వయ్య లేని కొడుకు కాబట్టి అందంగా తయారు చేసి పచ్చని బల్ల అగిల కూర్చుండ పెట్టుకుని రాజును చూడే రంగ రంగ వైభోగంగా నాడు బల్ల అగిలేమి ఇంటికి బయలునాము వెనకటి కాలములో పుట్టింది ముందట ఓల మూలాలు మనసాని మురగాల ముళ్ళగుంటవి అప్పయ్యప్పంగా మా యొక్క చుట్టాలు బంధువులు వచ్చిర్రు ఎదుర్కొని ఏడుకోవాలి అన్నప్పుడు ఎంతైనా సప్పులు తులుస్తున్న ఆయనతోని మంగళార్తి గుట్టు
నీళ్లు ఆ యొక్క ముట్టించుకొని గానాడు బిందెతుడు నీళ్లు పట్టుకొని ప్రధాన సభ పట్టుకొని మరి ఎంతైనా ఆ యొక్క మరి ధనాధనం అంట ఎదుర్కొని ఏడుకొని అల్లుండి తీసుకోని రంగ పరుగుతుల బంగారు భవనాలు చుట్టూ 7 కోటలు సూర్య లోగిళ్ళు మరి లోగిళ్ళ ఇంద్రశీల మహారాజు ఎప్పుడు నిండిండు టైం దగ్గరకు వచ్చింది అయ్యగారు చన్నడు అమ్మా పిల్లను పిల్లగాని తయారు చేస్తే అనుకున్న టైంలో లగ్గం చేద్దాం అన్నాడు సరే అప్పుడు రాదు కృష్ణశీల రాదు ఏమన్నాడు కృష్ణని ఇలా మరి మన బిడ్డను తయారు చేస్తే లగ్గం చేసుడు ఏమన్నాడు ఇప్పుడు 60 ఏళ్ళ పెద్ద మనిషి కృష్ణని ఇలా అంతేనా బిడ్డ ఇంద్రవ్వ నీ తోడ పుట్టిన అక్కలు లేరు చెల్లెలు లేరు తోడ పుట్టిన అక్కయ్యలు ఉన్నాయక్క నా అక్క బిడ్డ పిల్లను నిన్ను తయారు చేస్తా 60 ఏళ్ళ పెద్ద మనుషులు నేనే తయారు చేస్తానని అన్నప్పుడు చూడు ఇంద్రవ్వ అన్నది ఎంతైనా అమ్మ నువ్వు 60 ఏళ్ళ పెద్ద మనుషులు ఈ రోజుల్లో ముచ్చట నీకు తెలియదమ్మా నలుగురు నవ్వుతారు అవ్వ నీకేమెరక నా వదిన భాగ్యవతి ఉన్నది చిన్నప్పటిగా చెల్లి ఎంతైనా యొక్క వదిన మరదలన కాదు అన్న ఎల్లల లెక్క మెదిలినవమ్మా నా వదిన దగ్గర పోయి తయారు అయ్యమంటానన్నది ఇంద్రవ్వ అన్న ఉన్ను ఆ యొక్క మరి బాబు ఒల్లి పెట్టుకున్న సంగతి బిడ్డకు తెలియదు చూడు ఎంతైనా పెట్టెడుతోని పెట్టెడు సొమ్ములు పట్టుకొని 10,000 పట్టు చీర పట్టుకొని భాగ్యవతి వేడికి హరే రామ రామ సీతారామ మాల ముందరికి ఎప్పుడు వచ్చింది ఆనాడు తలుపులు పెట్టుకున్నారు అయ్యో నా అన్న నా ఉండొచ్చు నాని అది తల్లి వేడి తలుపు ముందర నిలబడి ఇదే భాగ్యవతి భాగ్యవతి తలుపులు మరి లోపల ఉన్నది అడవిలో చూసిన భాగ్యవతి వాళ్ళు అవుతారేమో ఇంద్రవ్వ ఉన్నది వదినే వదినాడు పిలిచినప్పుడు అవో ఆడబిడ్డ వచ్చినట్టున్నది ఆడుతున్న ఆడబిడ్డ పెళ్లి నా ఆడబిడ్డ ఎందుకు వచ్చిందని దబా దబా 2 తలుపులు తీసింది 2 తలుపులు తీసి ఆడబిడ్డని కలవాల్సింది ఇగో బిడ్డ ఇంద్రవ్వ తెల్లాడితే నీ పెళ్లి బిడ్డ మరి ఈ టైం కాని టైము వాళ్ళ కానీ వాళ్ళ నా దగ్గరికి వచ్చినావు ఏం పని కలిగిందావా మరి అప్పుడు చూసినావా అప్పటికైనా అక్కింటి పుల్లతో మతలావి అయితే నీ కాళ్ళక్కడ పడి ఉండేదాన్ని అమ్మ ఎంతైనా నీ ఇంటికి పెద్దను వాకి పెద్ద ఇంద్రవ్వ ఎందుకు వచ్చినావు అన్నప్పుడు అప్పుడు అడవిల్లడు బాల ఇంద్రవతి దేవి వదినే నీ దగ్గరికి నేను చుట్టాగా రాలే సుఖపడరు రాలే కానీ ఒక్క మాట ఈ క్షణమైతే నా పెళ్లి దగ్గరకు వచ్చింది మా అవ్వ నన్ను తయారు చేస్తానంటే అవ్వ నీకు తెలియదని నీ దగ్గరకు వచ్చినా వదినే భాగ్యవతి దేవి అగో ఇప్పుడు కాదు నేను సచ్చదాకా మరిసిపోను అటువడన్ని నీళ్లు కాగబెట్టి నాకు దానం పోసి నన్ను తయారు చేసి నన్ను లాగదోల్తే నా వదిన నా దేవతాని
నా వదిలే నిన్నాది చేసుకుంటా నా వదిలే నారాయణుడా నారాయణ మాటగా రానుకోకు నా వదిలే నీడగా పట్టుకుంటా నా వదిలే మాట్లాడి రాని నా వదిలే చెల్లంగ లేదాన్ని నా వదిలే నావు గాని కాదు నా వదిలే నా అక్కవనే ఉన్నా నా వదిలే నా అక్కవనే ఉన్నా నా వదిలే మాటగా రానుకోకు నా వదిలే అయ్యో అయ్యో బిడ్డ నాయ బిడ్డ ఆడి బిడ్డ ఆడి బిడ్డ ఇంద్రవ్వ, చిన్ననాటి కాడికెళ్ళి నా బిడ్డరా ఓ బిడ్డ ఇంద్రవ్వ నీ లగ్గమైన కాడికెళ్ళి బిడ్డ నా లగ్గమైన కాడికెళ్ళి నువ్వు ఆడబిడ్డ లెక్క వదిలేడు కాదు తోడబుట్టిన అక్క ఇళ్ళ లెక్క మనం కలిసి కలిసి ఉన్నాం బిడ్డ మా అత్తమ్మ 60 ఏళ్ళ పెద్ద మనిషి నా అత్తమ్మకు దాద కాదని నేను తోడబుట్టిన అక్క లెక్క నేను ఉన్నా నీ మాట నేను తీసేయనని అయ్యా ఆడబిడ్డ లెక్క కూడా పట్టుకొని వేరిల్లు తైలిల్లు వేసినాదో అయ్యా తడివేడి తారాలు వచ్చినాదా వదిన భాగ్యవతి వదినవా నువ్వు అత్తగారింటి పోతాను బిడ్డ అని నా అసలు తరబడి తానం చేపిస్తాను పెట్టింది ఇంకా బిడ్డ వదిన తరబడి తానం చేసి ఓలాడక ఓరం తీరలు కట్టింది ఓలాడలేక పట్టం తీరలు కట్టినా అయ్యా బారి బొమ్మల నడుమ అవలాలో అయ్యా బంగారు బొట్టు కూడా పెట్టినాదా అయ్యా పురుష బొమ్మల నడుమ అవలాలా అయ్యా కుంకుమ బొట్టల్లా పెట్టినాదా అయ్యో ఆడబిడ్డ నువ్వు బాధపడక అవ్వాలి గా బిడ్డ తరబడి దాన్ని చేసి బట్టలు పెట్టినాక మరి ఎంత వచ్చినవా గా తనకి ఫోన్ మనీ దాకా లేకుంటే ఇంటి లోపల వాళ్ళు ఇంటి లోపల వాళ్ళు ఉండగా రాజరాజుడు బల్లాని రాజు అగ ఊళ్ళో తిరుగుతుంటే కొద్దిసేపు అయితే మీ చెల్లె శ్రీ మల్లికార్జున స్వామి ఒక్కు కళా బృందం గ్రామం చంటయ్యపల్లి మండలం భీమదేవరపల్లి జిల్లా హన్మకొండ. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నల్ల శ్రీనివాసుని. కళని గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.